ఏంటి? హల్వా. హల్వా హల్వా ప్యాకెట్ తెచ్చి మరదల్లో ఏమన్నా పిలుస్తారా? విడ్డూరం కాకపోతే. నువ్వు ఒకదానివే మ్యాటర్ తెలియకుండా మీటర్ చేస్తావు. రన్నింగ్ ఆటోలాగా మాట్లాడేస్తానే ఉంటావు. పద్దు పద్దు పట్టే పిలిచావా? హాయ్, తినడానికి నాకు సేవలు తీసుకొచ్చావా? ఆగు, కొడితే గోమ గులాబ్ జామ్ అయిపోతుంది. 5 ఫ్లాట్ లో గోవిందం గాండి హల్వా జామని అడిగా ఉంటా. అవునా? లేకపోతే హల్వా తెచ్చేసుకుని మీరిద్దరే తినేస్తున్నారుగా. అందుకని 60 ఏళ్ల వాడిని హల్వా దమ్మని అడుగుతావా? ఆడే మూడ్లో వినిసొచ్చాడు. హార్ట్ అటాక్ వచ్చి మంచాన్ని పడ్డాడు. ఏమండి, గోవిందం గారు ఉన్నారా? గోవిందా అన్నారా? ఉన్నాళ్లే, కొంచెంలో మిస్ అయ్యాడు. మీరు కొనడం లేదని అంకుల్ తో చెప్పాను. పొద్దున్నే వెళ్ళేటప్పుడు చెప్దాం అనుకుంటే మిస్ అయ్యాడు. అందుకే ఐ మిస్ యూ హల్వా తెండి అని మెసేజ్ పెట్టాను. వాడికి ఆనందంతో గుండెపోటు రాక ఇంకేమవుతుంది? ఇదిగో వద్దు, ఇంకొకసారి చుట్టుపక్కల వాళ్ళని ఏమన్నా తెమ్మని అడిగావు ముక్కు కోసేస్తాను అనుకున్నావు. కాలనీలో నా పరువు తీసేస్తున్నావు ఇదే. అవునండి, ఆఖరికి పేరెంటానికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పచ్చి శనగలు కూడా లాగేసుకుంటుంది. వద్దు, ఇలాంటి వద్దు. అయినా నీకు తిండి పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదండి, చిరుతిళ్ళ పిచ్చి. సగం సంపద దీని వల్లే కరిగిపోతుంది. అనండి, అందరూ నన్నే అనండి. ఎంతో ప్రేమతో మీ ఇంటికి వస్తే నన్ను ఇన్ని మాటలు అంటారా? నేను మా ఊరు వెళ్ళిపోతాను. అది కాదు పద్దు, ఇలా అందరినీ అడిగి తినాల్సిన పనేంటి? నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా. ఏం కాదు, నేను మా ఊరు వెళ్ళిపోతాను. నా తిండికి ఎంత ఖర్చు అయిందో చెప్పండి, మా నాన్నతో చెప్పి పంపించేస్తాను. పద్దు, అలా ఆడవద్దు. మీ అమ్మ నాన్న నేను ఏమన్నా అన్నాను అనుకుంటారే. ఏమండి, మీరు దాన్నేం బతిమాలక్కలే. 2 లాగి మూలను కూర్చోబెట్టగా నీకంత శ్రమే అక్కర్లేదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. పద్దు పద్దు, అరే చూసారా నాకు ఎంత పొగరం? ఏదో చిన్నపిల్లే, దాని మాటలేం పట్టించుకోకు. చెక్కు చెక్కు చెక్కు. ఏమైంది పద్దు? నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఏట్లోకి. నీకెందుకు? ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా. ట్రైన్ కింద పడిపోతా అంటే ప్రాబ్లం, ట్రైన్ ఎక్కి పోతా అంటే ప్రాబ్లం ఏంటి? టికెట్ కావాలి. పద్దు, నేను రైటర్ని, రైల్వే క్లర్క్ కాదు. నాకు మా ఊరు ట్రైన్ టికెట్ కావాలి. తీసుకొస్తావా లేదా? తెస్తాను. మామూలు టికెట్ తీసుకొస్తావేమో, ఏసీ టికెట్ తీసుకురావాలి. పొద్దు పొడుగుడు తీసుకురానా? చాలా ఎత్త కప్పుకుంది గాని. వద్దులే, తినడానికి ఏమైనా తీసుకురా. తింటూ వెళ్ళిపోతాను. అబ్బో సరే, డబ్బులు నా దగ్గర లేవు. అయినా నేనంటే నీకు ఇష్టం కదా, నువ్వే వెళ్ళి తీసుకురా. కుదరదు. ఈ పిచ్చి ఇష్టంతో ల్యాండ్ మీద కాకుండా లేడీ మీద ఇన్వెస్ట్ చేసా, దెబ్బైపోయా. అంటే ఇప్పుడు ట్రైన్ టికెట్ తీసుకురావా? తెస్తాను. ఎందుకు దేను? నిజంగానా? నిజంగానే. డబ్బులు కొంటా. చివరకు నువ్వు కూడా ఇలా అయిపోయావా? నేను ఇలా అయ్యింది నీ వల్ల. నేనే ఐస్ క్రీమ్లు, లాలీపాప్లు, చెకోడీలు, ఆఖరికి బఠానీలు, శనగల మీద కూడా ఇన్వెస్ట్ చేశాను కదనే. అంతా వేస్ట్ అయిపోయింది. ఎలాగూ ఖర్చు పెట్టావు. ఈ ట్రైన్ టికెట్ కూడా తీసుకురా. నో, కుదరదు. ఇక ఖర్చు పెట్టడాలు లేవు. కట్నాలు లాక్కోడాలు, కాళ్ళు కడిగిపించుకోవడం మాత్రమే ఉన్నాయి. అదేంటి? అదంతే. ఇక నుండి ఈ చెకోడిని ఏటీఎం గా వాడడం కుదరదు. అంటే ట్రైన్ టికెట్ తీసుకురావా? తీసుకురాను. నా కోసం ఆ మాత్రం చేయలేవా? చేయలేను. ఈ చెకోడికి జ్ఞానదంతం వచ్చింది. దాంతో ప్రేమ కన్నా డబ్బు గొప్పదని తెలిసింది. గడిద కుట్టు తెలిసింది. పోవే పొట్టిదానా. నన్నంత మాట వింటావా? నువ్వేదో పొడున్నట్టు. ఏమే పద్దు, వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళలేదా? వెళ్ళిపోతాను. ట్రైన్ టికెట్ దొరకలేదు. విమానంలో వెళ్ళిపోతాం. మీ భీమవరంకి ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది? వైజాగ్ వెళ్ళి వెనక్కి వస్తాను. తింగర్దానా, తింగర్ మాటలు మాను. పద్దు, నీ తిండి విషయం మీ నాన్నగారిని చెప్పావంటే నాకు ఫోన్ చేస్తాను. నేను ఎందుకు చెప్తాను? నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తా. హలో సూర్మాయ. అల్లుడు, మన పద్దు గురించి మాట్లాడుతున్నాన్రా. పద్దుని ఒక 5 చేతిలో పెట్టే టైం వచ్చేసిందిరా. ఏంటి మళ్ళీ సంబంధం వచ్చిందా? అవునరా. అంటే మేము ఇప్పుడు తిరుపతి గానీ శ్రీశైలం గానీ రావాలా? కాదురా, అమెరికా. అమెరికా సంబంధమా? పెళ్లికి ట్రంప్ వస్తాడా? హలో నాన్న. ఏమే పొద్దు, వెళ్ళిపోయినప్పటి నుంచి ఫోనే చేయలేదు. నీకు అమెరికా సంబంధం వచ్చిందే. హలో నాన్న. హలో నాన్న, సిగ్నల్ లేదు. ఒక్క నిమిషం. హలో, ఏమే వినిపిస్తుందా? వినపడుతుంది నాన్న. నీకోసం అమెరికా సంబంధం వచ్చిందే. అబ్బాయి చాలా అందగాడు. పెళ్ళయ్యాక 2 12 పిల్లలు కనండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 3 ఉన్నాయంట. కార్లేమో 4 ఉన్నాయంట. 5 లక్షల జీతం అంటే. అన్నీ చూసి వెతికానే. అబ్బాయి ఫోటో పంపిస్తాను, తర్వాత నీ ఫోటో కూడా పంపు. అలాగే నాన్న, ఉంటాను. మీ తిండి పిల్ల ఎంత ఉందో చెప్పండి, ముఖాన్ని కొడతాం. కుక్కను ముద్దు చేస్తే మూతి
నాకిందని ఇది చూడండి ఎలా మాట్లాడుతుందో. సర్లే చిన్నపిల్ల వదిలే, ఇది నా ఫోన్ ఇటీవే. ఆ, పెళ్లి కొడుకు ఫోటో వాట్సాప్ లో పంపుతానన్నాడు నాన్న. ఆ ఫోటో వచ్చాక ఇస్తాను. అబ్బా, ఎంత బాగున్నాడు చూడక. ఛీ, వీడేం బాగున్నాడు, మూతులు నాకే వాళ్ళ ఉన్నాడు. బా రాజ్యం ఊరుకో. ఇదిగో పద్దు, నీ ఫోటోలు కూడా పంపించు. రెడీగా లేవు బా. మీ పెళ్లిలో మీతో పాటు దిగాను, ఆ ఫోటో పంపనా? ఆ ఫోటోలో నువ్వు కనీసం లంగావణిలో కూడా లేవే, గౌన్ లో ఉన్నావు. పెళ్లి కొడుకు చూస్తే మోర్చిపోతాడు. పోనీ పై బాటలో అబ్బాయిని ఎత్తుకుని ఫోటో దిగాను, అది పంపనా? ఆ పంపు పంపు, అప్పుడే పిల్లాడు తల్లనుకుంటారు. రాజ్యం, నీ వెటకారా లాపు. ఈ పెద్ద సమస్యకి నేను సొల్యూషన్ ఇస్తాను. ఆ ఫోన్ ఇటీవే. ఇదిగో సుబ్బు. ఊర్లో పెళ్లికి కుక్కలు హడవడన్నట్టు ఇంకెందుకో. మేడం, ఏంట్రా ఆ దద్దుర్లేంటి, గజ్జి తావరేమైనా వచ్చిందా? పద్దు కొట్టింది మేడం. కొట్టిందా? ఎందుకు? ఊరు వెళ్ళడానికి డబ్బు అడిగింది మేడం. దేవతలా అంటే మీకు అడగకుండా ఊరు వెళ్ళదు అంటే పట్టును కొట్టింది మేడం. కొడుతుంది కొడుతుంది, దానికి ఈ మధ్యన పొగరు ఎక్కువైపోయింది. అవును మేడం, చాలా ఎక్కువైపోయింది. నాలాంటి ఎరువకి చేస్తే రోగం కుదిరిపోతుంది. అయ్యో చగోడి, అదిప్పుడు నీకంటే పెద్ద ఎదవని పెళ్లి చేసుకోబోతోంది. ఏంటి మేడం మీరనేది? అవును, దానికి అమెరికా సంబంధం వచ్చింది, అదే దాని మిడుసుబాటు. అయ్యో ఏదో కాదండి, కూర. ఏయ్, అక్కడ బామ్ ఏదో ఉంటుంది, వెళ్ళి రాసుకుపో. బాంబు లాంటి న్యూస్ చెప్పి బాంబు రాసుకోమంటున్నారు. ఏమన్నావు? ఏం లేదు మేడం. ఈ పెళ్లితో నా 5 కోరికలు తీరిపోతాయి. పద్దు, మన ఊరికి ఏసీ టికెట్ బుక్ చేశాను. ఆ బుట్ట జాంకాయలు, బుట్టెడు ఆపిల్ కాయల్స్, బఠానీలు, శనగలు అన్ని రెడీ చేసేసాను. అవన్నీ ఇప్పుడెందుకు? నేను వెళ్ళట్లేదుగా. ఎందుకు పద్దు? నాకు పెళ్లి కుదిరింది. ఇంకా చూపులు కూడా కాలేదు, అప్పుడే పెళ్లి కుదిరిందంటావేంటి? అమెరికా సంబంధం కుదిరిపోయినట్టే. అతను వచ్చి నన్ను చేసుకుని తీసుకుపోవడమే. నువ్వేమన్నా ఆవకాయ జాడివా పార్సల్ చేసి పట్టుకెళ్ళిపోవడానికి? ఏ, అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నా లాంటి వాళ్ళు ఎందుకు వస్తారు? లోక కళ్యాణం కోసం. ఏడ్సవులే, నువ్వు అడుగు పెడితే లోకుల కళ్యాణం కాదు కదా, కాకుల కళ్యాణం కూడా జరగదు. ఎలా? అలా తీసిపడకపోద్దు. ప్రేమ కూడా చెకోడిలా గుండ్రంగా ఉంటుంది. నీ బొందలా ఉంటుంది. ఆ. అయినా దూరంగా జరుగు, నీ దగ్గర ఎలుక చచ్చిన కంపు వస్తుంది. స్నానం చేసావా? ఓ, పౌడర్ కూడా రాసుకున్నా. మరేంటో కంపు? అరేరే, పళ్ళు దొంకడం మర్చిపోయా. ఎందుకలా ఇదైపోతావు? ఒళ్ళు బయటికి కనబడుతుంది కాబట్టి తోమాలి. పళ్ళు లోపలుంటాయిగా, దాన్ని ఎందుకు తోమడం? ఎదవ లాజిక్లు చెప్పావంటే చంపేస్తాను. ఎలెక్కడి నుంచి నువ్వు మారిపోయే పద్దు, కానీ నేను మారిపోలేదు. నా గుండెల్లో ఎప్పుడు నీ స్థానం అలానే ఉంటుంది. ఆగు, ముఖం కడుక్కొని వచ్చి మాట్లాడతాను. నీ క్యారెక్టర్ కి సెట్ అయ్యే డైలాగులు చెప్పరా. ఎల్లు. వాసన భరించలేకపోతున్నట్టున్నావు. కాళ్ళు చేతులు కడుక్కొని వస్తానే. పొట్టిదానా. ఇంతకతని పేరేంటి? కార్తీక్. కారు తీయమను, లేకుండా చెడిపోతు. ఏడ్సవులే, ఎల్లు. లంగావణిలో చాలా అందంగా మంచి మంచి ఫోటోలు తీసుకుని సార్, ఫోన్ చేసి రమ్మన్నారేంటి సార్? నేను పిలిచింది నిన్ను, మధ్యలో వీడిందుకు వచ్చాడు. రామనేనికి ఆంజనేయుడు సార్. తన గురించి వదిలేండి సార్, అసలు విషయం ఏంటో చెప్పండి. పద్దుకి మంచి సంబంధం వచ్చింది. అవును సార్, కుర్రోడు అమెరికన్ అంటగా. నీకెలా తెలుసురా? మేడం గారు చెప్పారండి. నువ్వు మేడం కి హనుమంతుడు రా, మాకు కోతివే. సార్, మండపం ఏదైనా బుక్ చేయమంటారా? ఇంకా ఖాయం అవ్వలేదు సుబ్బు, ఇంకా పెళ్లి చూపులే జరగలేదు. చెకోడి, నిన్ను చంపేస్తా. వదిలే పద్దు, వాడితో ఏంటి? సుబ్బు, వాళ్ళు దీని ఫోటోలు పంపమని అడిగారు. అబ్బే, ఈ రోజులో కూడా ఫోటోలు ఏంటి సార్? వీడియో కాల్ చేయించండి, వాళ్ళు ఒకరికొకరు చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. పెళ్లి కాకుండా ఆయనతో మాట్లాడాలంటే నాకు సిగ్గు బాబు. నువ్వు సిగ్గులు ఒలకపోయేకు, ఎత్తుకునే వాళ్ళు ఎవ్వలేరు. నోరు మీరు చింపాజీ మొహమ్మడా. ఎందుకు చెకోడి, గెలికి మరీ తిట్టించుకుంటావు? దానికి ఎప్పుడు నన్ను తిట్టాలంటే సుబ్బు, అందుకే ఎప్పుడు తిడతా ఉంటది. సుబ్బు, పద్దుకు మంచి ఫోటోలు తీయించు. ఎందుకు సార్ డబ్బులు దండగా? నా దగ్గర మంచి స్టిల్ కెమెరా ఉంది, ఆ ఫోటోలు ఏదో నేనే తీసేస్తా. అలాగా? హలో, ఇది పెళ్లి ఫోటోలు బాబు, నువ్వు నేను తీస్తే కుదరదు. దానికి సపరేట్ హ్యాండ్ కావాలి. అంటే ఏంట్రా, స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసుకొస్తావా? ఎట్రా? అవును సార్, ఓ లేడీ ఫోటోగ్రాఫర్ ను తీసుకొద్దాం. మంచి లైటింగ్ లో
బీభత్సంగా తీస్తుంది. ఈడు అందరితో పోయేదాన్ని డెంగ్యూ దాకా తీసుకొచ్చేలా ఉన్నాడు ఈడు. బా ఈసారి చెకోడి చెప్పినట్టు చేద్దాం బా. ఎంత అవుతుందిరా? 10,000 అవుతుంది సార్. 10,000? ఏం బా నా కోసం ఆమంత్రం చేయలేవా? సర్లే మా నాన్నకి ఫోన్ చేసి చెప్తా. నువ్వు ప్రతిసారి అలా ఏడోకే, ఇస్తానులే. సార్ పెళ్లి కొడుకుని అమెరికా అంటున్నారు. ఇలా లంగా ఓణిలో ఫోటోలు ఆయన ఇష్టపడతాడో లేదో. అంటే మోడర్న్ డ్రెస్ లో ఫోటోలు కావాలంటావు? అలాంటివే సార్. బా ఇంకా 20,000 ఇవ్వు, డ్రెస్సులు కొనుక్కోవాలి. నేను ఎలా ఉన్నాను? శ్మశానంలో కుర్విదయంలా ఉన్నావు. చెప్పు ఆ? సుబ్బును చెప్పు, నేను ఎలా ఉన్నాను? గార్జియస్ గా ఉన్నాం. ఏంటి నేను గోడ్రేజ్ బీర్వాలో ఉన్నానా? చీచి గోద్రేజ్ బీర్వా కాదు, చాలా అందంగా ఉన్నావని ఇంగ్లీష్ లో చెప్తున్నా. థ్యాంక్ యూ. ఏ చెకోడి ఆ. ఎవరో ఫోటోగ్రాఫర్ వస్తుందన్నా, ఏది? అందువేనంట ఈ ఫోటోలకి మళ్ళీ ఇంకొకరు ఎందుకు చెగొడి, మనమే తీసుండే వాళ్ళం కదా. కొన్ని మొహాల మీద ప్రయోగాలు చేయొద్దు. ఎవరు చేసే పనాలు చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూ కెన్ కిస్ మీ. చెగోడి రావమ్మ మహాలక్ష్మి, నీకోసమే ఏటింగ్ ఇక్కడ. సారీ అండి, ట్రాఫిక్ లో లేట్ అయింది. ఆ. లైట్స్ తెప్పించారా? అన్ని తెప్పించాం, మీరు ఫోటోలు తీయడమే ఆలస్యం. మరి లైట్స్ అన్ని ఎవరు సెట్ చేస్తారు? నేను చెకోడి ఆ. నిద్ర మూసుకొని అలా చూస్తావంటే వెళ్ళి లైట్స్ ఆన్ చేయి. నల్ల బట్టలు వేసుకుని భూతంలో ఉన్న నీ ఫోటో ఎందుకే? అమ్మా అబ్బా, కాంకర్ రోడ్ లో నలిగిపోయిన రాయిలా ఉంటది. ఈ ఫేస్ కి ఇది అవసరమా? ఏ, ఆ, నోరు మూసుకొని పంచేయి. లైట్స్ అన్ని సెట్ చేసేగా. ఎవరది? రెడీ. అదేంటి సెల్ ఫోన్ తీసావు? ఇప్పుడంతా ఇదే ఫ్యాషన్. దీంతో షార్ట్ ఫిలిమ్సే తీసేస్తున్నారు. ఫోటోలు ఒక లెక్క, మరి లైట్లన్నీ ఎందుకు? నా ఫోన్ లో ఫ్లాష్ పనిచేయట్లేదు. దాని తర్వాత ఇలా థర్మకోల్ సరిగ్గా పట్టుకోండి. నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఫోటోలు తీయండి. సుబ్బు, ఇది మరీ అన్యాయం. నేనేం చేశాను? దానికి ఇన్ని స్టిల్స్ అవసరమా? అద్దు అన్ని ఫోటోలు దిగితే నీకేంటి ప్రాబ్లం? అబ్బే, ఏం లేదు ఏం లేదు, నాకెందుకు ప్రాబ్లం ఏం లేదు. హే సూపర్ గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ సుబ్బు. రాజ్యాంగాన్ని చూసారంటే తిట్లే నీకు. ఎందుకు? డైనింగ్ టేబుల్ కొట్టుకుంటే తిట్టరేంటి మరి? అబ్బా, నోరు మీరే దరిద్రుడా. ఇది ఎంత కాస్ట్లీ నీకేం తెలుసు? రాజ్యం మావయ్య చాలా హ్యాపీగా ఉన్నాడే. పద్దు పెళ్లి కుదిరింది అందుకే కదా. అంతేలేండి, గుండెల మీద కుంపటిని ఎవరన్నా దింపుకోవాలనుకుంటారు. సర్లేవే, ఆడపిల్లల తల్లిదండ్రుల బాధలు అలాగే ఉంటాయి. ఆహా, మీ ఇంటి ఆడపిల్ల అనేసరికి బాధలు గుర్తొచ్చాయా? మరి మన పెళ్లిలో మా నాన్న సంగతి ఏమిటి? రాజ్యం గతం తవ్వుకో. పద్దు పెళ్లి చూపులు మన ఇంట్లో జరగాలని మా మావయ్య కోరిక. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఇంకో దారి లేక ఈ ఇంట్లో పెడుతున్నారు అంతే కదా. గట్టిగా మాట్లాడకే, ఆ పెంకి గటం వింటే బాధపడుతుంది. ఆ బాధపడివ్వండి, అన్ని దాని ఇష్ట ప్రకారమే జరగాల. మరీ కడుపులోదంతా అలా కక్కికే, కొంచెం దాచుకో. నేను ఇలాగే ఉంటాను, మీలాగా పైకోలాగా లోపలలాగా ఉండడం నాకు చేత కాదు. ఎవరు మంచి అనుకున్నా చెడు అనుకున్నా నా కంఫర్ట్ ప్రకారమే నేను ఉంటాను అంతే. రాజ్యం నా కోసం ఈ పెళ్లి చూపులు ఇక్కడ జరగనివే ప్లీజే. సరే కానివ్వండి, నేను వద్దంటే మాత్రం మీరు ఊరుకుంటారా ఏంటి? పెళ్లిలో మగ పెళ్లి వాళ్ళమని తగ్గెగురుతాం. ఇదిగో ఇలాంటి టైంలోనే రివెంజ్ తీర్చుకుంటారు. ఓ అబ్బో స్టైల్. ఏవే పద్దు, పొయ్యి మీద పాలు చూడమన్నాను కదా, పొగ పెట్టేసావేంటి? ఐసు ఉంది కదక్క, దాని బొంద వాళ్ళ ఆయన వచ్చాడని ఎప్పుడో వెళ్ళిపోయింది. అందుకే నిన్ను చూడమని చెప్పాను. నీకెప్పుడు తిండిగోలే. ఏంటక్క ఎపిసోడ్ బిగినింగ్ నుంచి నా తిండి మీదే పడ్డావు? ఇలా ఏ పని చేయకుండా కూర్చుంటే నిన్నేమనరే, నీకు ఏ పని నేర్పించలేదు అని మీ అమ్మనంటారు. అసలు నాకు పనిచేయాల్సిన కర్మేంటక్క? మా ఆయన మీ ఆయనలాగా చిన్న జీతగాడు కాదు. ఏంటే జీతాల గురించి మాట్లాడుతున్నావు? నేను నిజమేగా చెప్పాను. మా ఆయన నెలకు అమెరికాలో 5 లక్షలు సంపాదిస్తున్నాడు. అది సంపాదించడానికి మీ ఆయనకి 10 నెలలు పడుతుంది. మా ఆయన పెద్ద నోటు, మీ ఆయన చిన్న నోటు. అబ్బా పెద్ద నోటు. ఆ పెద్ద నోటుని నమ్ముకున్న వాళ్ళే ఇప్పుడు అలో లక్షణ అని ఏడుస్తున్నారు. ఇప్పుడు అందరికి చిన్న నోటే గతి. ఫీల్ అవ్వకక్క, నీకు
నీకు అమెరికా నుంచి ఏం పంపించమంటావు? ఏసీలు, కార్లు ఏదడిగినా పంపించేస్తాను. ఏం అక్కలే, మా దగ్గర ఉన్నాయి ఏసీలు, ఏసీ కార్లు. నీకు విషయం అర్థం కావట్లేదక్క. నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ చిన్నవి, నావి అమెరికావి. ఇది వరకు కూడా ఇలాగే అప్పి పప్పి అనుకుంటూ అప్పిగాడిని ఇంటికి తీసుకొచ్చావు. ఎవరైనా లైఫ్ లో ఒక్కసారి మోసపోతారక్క. నీలాంటిది మాత్రం ప్రతిసారి మోసపోతుంది. పోయి పని చూసుకో, పనిపాటు లేకుండా తింటూ ఉంటావు. నాకు అమెరికా సంబంధం కుదిరిందని నీకు చిన్న చాక్లెట్ కూడా పంపించను. ఓయబ్బో, అమెరికా సంబంధం అంట. నువ్వు అమెరికాకి వెళ్తున్నావు, నేనేమో అక్కడ నెగ్గిన వాడిని కూడా పదో దిగిపోమని చెప్తున్నారు. నీ దరిద్రం ఆయన పట్టేసినట్టుంది. ఎవరండి మీరు? బెల్లం భాస్కర్ లేదేనా? అవునండి, ఇదే. ఆయన మావారే, లోపలున్నారు. ఐసి మంచి ఫోటోలు తీసుకొని ఏమంటావు? ఇంతకీ ఎవరండి మీరు? పద్మాని అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. యావండి, ఇదిగో మీ పద్దును చూసుకోవడానికి పెళ్లి కొడుకు వచ్చాడు. యావండి, తొందరగా రండి, పెళ్లి కొడుకు వచ్చాడు. పెళ్లి కొడుకా? ఈయన పెళ్లి కొడుకు కాదు, ఫోటో నేను చూశాను కదా. అవునక్క, నేను చూశాను. ఆయన ఈయన కాదు. అబ్బా, ముందు నేను చెప్పేది కాస్త వినండి. మీరు ఆగండి మరిది గారు. ఏమే పద్దు, అప్పుడు అప్పును కూడా ఫోటో చూసే కదా ప్రేమించావు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు అదే అయింది. రాజ్యం ఏంటి నీ గోళ? కాసేపు ఆగు. సార్, ఇంతకీ మీరు ఎవరండి? పెళ్లి కొడుకు తండ్రిని, అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. ఓ, నా పేరు మేజర్ లింగమనేని సుందరరాజన్. ఏమి లేదు. లేని కాదు, నేని సుందరరాజన్. పెళ్లి కొడుకు తండ్రా? రాజ్యం, నీకంతా తొందరపాటే. రండి బాబాయ్ గారు, కూర్చుందా. అయ్యాండి, మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఏ? నాకిప్పుడు కంట్లో నలక మీ తాత అనే సీరియల్ వస్తుంది. మా రాజ్యం, కాసేపు ఆ సీరియల్స్ పక్కన పెడవే. రండి బాబాయ్ గారు, మీరు కూర్చుంది. ప్లీజ్ అండి, ఇవాళ సీరియల్ లో చాలా మంచి ట్విస్ట్ ఉంది. మీరు సుబ్బు ఫ్లాట్ కి కూర్చోండి. నీకు అసలు బుద్ధి ఉందా? వచ్చింది గెస్ట్, పైగా అమెరికా ఆయన. దీనికి వచ్చిన సంబంధం. వెళ్ళు, మంచి కాఫీ పట్టరా, పో. మీరు ఎప్పుడు ఇంతేనండి, నన్ను ఏ సీరియల్ సరిగ్గా చూడనివ్వరు. ఎవడెవరి కోసం నా సీరియల్ వదులుకోవాల్సి వస్తుంది. పద్దు, నువ్వు లోపలికి వెళ్ళు. బాబాయ్ గారు, రండి, కూర్చుంది కానీ. ఇంట్లో ఆడపెత్తనం ఎక్కువ అనుకుంటాను. అబే, అదేం లేదండి. వాళ్ళు అంటారు, మనం వింటామేంటి? అవునేంటి చెప్పకుండా వచ్చారండి? చెప్పకుండా రావడం ఏంది? పద్మ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, ఆయన మీకు చెప్పలేదా? లేదండి, ఫోన్ చేయలేదండి. అవును, అబ్బాయి రాడా? నేను చూసి ఓకే చేస్తే చాలు. మరి అబ్బాయి చూడక్కర్లేదండి? అక్కర్లేదు, వాడి ఫోటో చూస్తే చాలు. అవును, ఇంతకు నువ్వేం చేస్తుంటావు? ఓ పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం అండి. అదేంటి, నువ్వు బాగా చదువుకున్నావాడంట కదా. ఇంత చదువుకుని ఇక్కడ ఉండి ఏం చేస్తావు? మా వాళ్ళకి అమెరికా వెళ్ళిపోవచ్చు కదా. అవన్నీ మనకెందుకండి? తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా? అలా అనుకుంటే ఎలాగా? ఇంకా అంతకన్నా ఎందుకు బాబాయ్ గారు? నాకు ఇది కాకుండా పక్కన ఇంకో ఫ్లాట్ ఉంది. ఈ మధ్యన మా బామ్మ పోతూ కొంత ఆస్తి చెల్లింది. ఏదో తీరు పాప అనుకుంటూ కాలం గడిపేస్తున్నాను. ఈ అమ్మాయి ఏంది ఎప్పుడు డబ్బా పట్టుకుని తిరుగుతోంది? పిల్ల కొంచెం చురుతులు అలవాట్లేదు. కొద్దిగా కాదండి, బాగానే అలవాటు. ఎప్పుడు పిండి మర ఆడుతున్నట్టు ఆడిస్తూనే ఉంటుంది. ఇంకో ఫ్లాట్ ఉందన్నావు, అద్దెకిచ్చావా? ఇచ్చామండి, కానీ అద్దె వసూలు చెయ్యం. అదేంటి? మా వారికి బ్యాచిలర్స్ అంటే ఇష్టం లేండి. సుబ్బుబాబు, తీసుకో. చాలా థ్యాంక్స్ సుబ్బుబాబు. థ్యాంక్సా? ఎందుకు? రాత్రి మా ఆయన్ని క్షేమంగా తీసుకొచ్చారు కదా బాబు. అవును, రాత్రి ఏదో ఫుల్ గా తాగేసి సెంటర్ లో నాన్న గొడవ చేశాడు. ఏం చేశాడు బాబు? ఇల్లు తప్పిపోయిందని గొడవ చేశాడు. నాకు తన్నాలనిపించింది. తన్నాల్సింది కదా బాబు, ఏదో బుద్ధైనా వచ్చేది. ఐసు ఇక్కడున్నావా? తల పగిలిపోతుంది, కాపీ ఇవ్వవే. పొట్ట పగిలేలా తాగితే అట్టాగే ఉంటది. అంత తాగలేదే, కొంచెమే తాగాను. ఏంటి, కొంచెం తాగి అంత గొడవ చేసావా? సుబ్బాబు, నా ఫ్రెండ్ నాకు తెలియకుండా మందులో నీళ్లు కలిపేసినాడు, అందుకే ఎక్కేసింది. చెక్కుడి వచ్చాడు బావా,
ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. నేను నవ్వడం లేదే, ఏడుస్తున్నాను. దీనికి ఏ ఎక్స్ప్రెషన్ ఏదో తెలియట్లేదు. చాలే చెకోడి, నీ మొహం నవ్వినా ఏడ్చినా ఒకేలా ఉంటది. సుబ్బు, నీతో ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీరు బయటకెళ్ళండి. నువ్వు రావే, తలనొప్పి ఉంది, కాఫీ ఇద్దువో. ఉండు బావా, చెక్కుడు ఏదో మొక్కవేంది చెప్తున్నాడు, నేను వెళ్దాం. వింటావు దూది బస్తాల బాడీ వేసుకొని ఎలా ఎలా నువ్వు మారో నీ బుద్ధి మారదు. ఆవు మింగేసిన ప్లాస్టిక్ మొహమడా. అది నీ పేసే, నాది కాదు. ఏమైంది చెకోడి? పద్దు పెళ్లి ఖాయమైపోయేలా ఉంది సుబ్బు. ఆ ముసలాడికి పద్దు నచ్చేసింది. ఏ గుడ్ న్యూస్ చెప్పావు చెకోడి, వెళ్ళి కంగ్రాట్స్ చెప్దాం పద. నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే వెళ్ళి కంగ్రాట్స్ చెప్దామంటావా? ఓ సారీ, మర్చిపోయాను. అయినా నాకు డౌట్, పద్దుకి పెళ్ళవుతుంటే నీకెందుకంత బాధ? ఓవర్లాప్ మొత్తం చెప్పేస్తున్నట్టున్నా. ఆ పద్దు పెళ్ళి అయితే నాకేం బాధ? నాకేం బాధలేదు మా. అదే కదా నేను చెప్పేది. అబ్బే ఏం లేదు. నేను బెడ్రూమ్కి వెళ్ళినా. ఎందుకు? ఏడవడానికి. బెడ్రూమ్కి ఎందుకు వెళ్తారు? ఈ టైంలో పడుకోవడం ఏం చెకోడే? పడుకోవడానికి టైం ఎందుకమ్మా, నిద్ర వస్తే చాలు. మీరు ఎప్పుడు ఇంతనండి, నన్ను ఏ సీరియల్ సరిగ్గా చూడనివ్వరు. ఎవడెవరి కోసం నా సీరియల్ వదులుకోవాల్సి వస్తుంది. ఏంటండి నా పొద్దునొచ్చి లంచ్ టైంకి వెళ్తారంటే వండాను, తినేశాడు. పొన్ని టీ తాగెళ్తా అంటే పకోడీ లేసాను, అవి తినేశాడు. ఇప్పుడు రాత్రి ఫుల్కాలంటే నేను చచ్చినా చెయ్యను. ఆయన అసలు ఎన్నింటికి వెళ్తారో ఫస్ట్ అడగండి. నేను అడుగుతాను కానీ వచ్చిన వాళ్ళు వెళ్ళకుండా ఉంటారా ఏంటి? ఆయన వెళ్ళేటట్టే లేరు, మీరు కొంచెం గట్టిగానే అడగాలి. పదండి అడగండి. ఆ, రాజ్యం బాబాయ్ గారికి నైట్ కి ఆ పులకాలు రెండే పులకాలు. ఇదిగో ఎగ్గు బుర్జీలా పోనీ ఆవకాయ పచ్చడి ఉంటే చాలే తినేస్తాడు. ట్రైన్ లో హోమ్ ఫుడ్ అది దొరకదు కదా. బాబాయ్ గారు ఫుడ్ అది ప్రిపేర్ చేయించేస్తున్నాను ట్రైన్ లో తినడానికి. ఇంతకీ ఏ ట్రైన్ లో రిజర్వేషన్? భాస్కర్, నా కొడుకంటే నాకు చాలా ఇష్టం. వాడికి చొక్కా కొనాలన్నా 10 సార్లు ఆలోచించుకుంటాను. ఈయన పెద్ద బొమ్మరిల్లు ఫాదర్. మరి మీ ఇంట్లో అందరినీ గమనించాను. నాకు ఒక విషయం అర్థమైంది. మీ ఇంట్లో క్యారెక్టర్స్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు సరిగా అర్థం కావట్లేదు బాబాయ్ గారు. ఏం లేదు భాస్కర్, మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేయడానికి నేను ఇక్కడే 2 రోజులు ఉందామనుకుంటున్నాను.